నెల్సన్ మండేలా గారు నోరు తెరిచి అన్నారు కదా, నేను మన నల్లజాతి ప్రజల కొరకు పోరాడే క్రమంలో నేను జైలుకి వెళ్ళాను. మీకు గుర్తుందా? ఆ జైల్లో నేను ఉన్నప్పుడు చాలా దినాలు నేను కఠినమైన శ్రమలు, కఠినమైన శిక్షని నేను అనుభవించాను. నేను ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి, అంటే ఇప్పుడు నేను భోజనానికి పిలిచిన ఆ వ్యక్తి, నా దగ్గర టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసిన ఆ వ్యక్తి ఆ జైలుకి కీపర్గా ఉన్నాడు. సో అక్కడ ఆయన ఆ జైల్లో మమ్మల్ని అందరిని చూస్తూ ఉండేవాడు. అయితే నేను ఆహారం కోసం బతిమలాడేవాడిని, అయ్యా నాకు కొంచెం ఆహారం పెట్టయ్యా అని జైల్లో ఉండి నేను బతిమలాడుతూ ఉంటే నన్ను చూసి నల్లజాతి వాడినని ఆ తెల్లజాతి వ్యక్తి భయంకరంగా నవ్వేవాడు, చిత్రహింసలకు నన్ను గురి చేస్తూ ఉండేవాడు, నన్ను చాలా ఇబ్బంది పెడతా ఉండేవాడు. చాలా సందర్భాల్లో నేను కనీసం దాహం వేస్తుంది మంచినీళ్ళు ఇవ్వమంటే కూడా మంచినీళ్ళు ఇవ్వకుండా నన్ను నా పైన ఉమ్మివేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు ఆ సైనికులు చాలా ఆశ్చర్యపోయి అడిగారు, సార్ మరి మీరు ఇలా చేశారు సార్, ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మీ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి మీరు ఎలాగా, హౌ కుడ్ యూ డూ దిస్, అసలు మీ మనసు ఎలాంటి మనసు అని చెప్పి నెల్సన్ మండేలా గారిని అడిగితే నెల్సన్ మండేలా గారు చెప్పారు కదా, రివెంజ్ ఈజ్ ఫర్ వీక్ పీపుల్, ఫర్గివింగ్ ఈజ్ ఫర్ స్ట్రాంగ్ పీపుల్ అన్నారు. ప్రభుకి మహిమ కలిగిన గాక కదా. నెల్సన్ మండేలా గారు ఒకవేళ వీక్ పర్సన్ అయి ఉంటే ఖచ్చితంగా గో అండ్ షూట్ హిమ్ అనేవాడు. ఖచ్చితంగా వెళ్ళి అతన్ని కాల్ చేయడాను, తీసుకొని వెళ్ళి జైల్లో పడేయడాను. ఆ జైలర్ కనిపించాడు కదా, అప్పుడు చిత్రహింసలు పెట్టిన ఆ వ్యక్తి కనిపించినప్పుడు ఎంత ఆక్రోషం రావాలో, ఎంత ఉగ్రత రావాలో. ఇప్పుడు ఆయన అలా రివెంజ్ తీసుకోగలిగిన స్థితిలో ఉండి కూడా నెల్సన్ మండేలా గారు రివెంజ్ తీసుకుంటే ఆ వ్యక్తి మీద నో వన్ ఈస్ గోయింగ్ టు క్వశ్చన్ హిమ్. కానీ నెల్సన్ మండేలా గారు దేవుని ప్రేమని ఎంత చక్కగా చూపించారంటే, మానవత్వాన్ని, సమానత్వాన్ని ఎంత చక్కగా ఆ రోజు అక్కడున్న సైనికులకు ఆయన నేర్పించారు.